తెలంగాణ భవన్లో బీసీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మరి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మరి పెద్దలు మౌసనాచారి కానీ శ్రీనివాస్ గౌడ్ అన్న, మా గంగుల కమలాకర్ అన్న, శ్రీనివాస్ యాదవ్ అన్న రాలేదు, బద్దిరాజు రవిచంద్ర అన్న అందరూ కూడా, మా లింగన్న అందరూ కూడా బలహీన వర్గాల పక్షాన నిలబడతామని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆ రోజు అసెంబ్లీలో బిల్లు పెడితే పరిపూర్ణంగా సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి సందర్భంలో సపోర్ట్ చేయడం జరిగింది. మద్రాస్కి వెళ్ళి కూడా స్టడీ చేసి, మరి చెన్నైకి వెళ్ళి స్టడీ చేసి మరి అద్భుతంగా ఒక పరిష్కార మార్గాన్ని, రాజ్యాంగ సవరణని ఒకటే పరిష్కార మార్గం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ కూడా సరిగ్గా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమాజానికి. మాకు ఏ వర్గాల మీద మాకు వ్యతిరేకం లేదు, ఏ కులాల మీద మాకు వ్యతిరేకం లేదు. మేము బుద్ధుడు, అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే ఏదైతే చెప్పినో ఎవరెంతుంటే అంత వాటా కావాలని చెప్పేసి, న్యాయం కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి బిడ్డలము. మాకు న్యాయం కావాలి. అందుకోసం ఈ బంద్ పేరు బంద్ ఫర్ జస్టిస్. బంద్ ఫర్ జస్టిస్ ఏ వర్గంకు వ్యతిరేకం కాదు, మాకు కావాల్సినటువంటి వాటా మాకు రావాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇలా మేము తెలంగాణ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా రేపు జరగబోయే బంధును అందరూ కూడా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు జస్టిస్ కావాలి? 80 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగ అమల్లోకి వచ్చి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సందర్భంలో బలహీన వర్గాలు, మరి 50% ఉన్నటువంటి బలహీన వర్గాలు మరి కేవలం ఇలా 25% మాత్రమే రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దళితులకి అంబేద్కర్ కృషి ఫలితంగా రాజ్యాంగబద్ధంగా సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. అట్లాగే నరేంద్ర మోడీ గారు 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు. మేము దాన్ని స్వాగతించినాం. సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళుగా మేము స్వాగతించినాం. అగ్రకుల పేదలకు ఇవ్వమని. దళితులకు వస్తుంది, అగ్రకులాల్లో ఉన్నట్టు పేదలకు వస్తుంది. మరి 50% ఉన్నటువంటి బీసీలు ఏం అన్యాయం చేశారు ఈ దేశంలో? సకల సంపద సృష్టించి అన్ని రకాలుగా వేల సంవత్సరాలుగా అణచివేయబడుతున్నటువంటి బలహీన వర్గాలు మరి ఈ దేశంలో ఈ 50% ఉన్నటువంటి బీసీలు లేరా? ఈ దేశంలో హిందువులుగా ఉన్నటువంటి మేము, రాముడి కృష్ణుని వారసులు ఉన్నటువంటి మేము మరి ఈ దేశ పౌరులం కాదా? భరతమాత బిడ్డలం కాదా? కాబట్టి ఇవాళ రాజ్యాంగ సవరణ ఎట్లయితే సేఫ్ గార్డ్స్, ఎస్సీ ఎస్టీలకు సేఫ్ గార్డ్స్ ఎట్లున్నాయో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద అగ్రకులాలకు ఎట్టించినో మాకు కూడా ఇవ్వండి. ఇది న్యాయం, ఇది ధర్మం, ఇదే న్యాయం, ఇదే ధర్మం. అందుకోసమే ఈ ధర్మ పోరాటానికి మరి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరి రేపు 18వ తారీఖు జరగబోయే బంద్ ఫర్ జస్టిస్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ వేడుకుంటున్నాను. ఇది న్యాయమైంది, ధర్మమైంది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము 50% ఉన్నటువంటి మేము 25% 25 అంటే 50 మంది 25 ప్లేట్లు తింటున్నాం భోజనం. 50 మంది తినాల్సింది కేవలం మాకు 25 ప్లేట్ల భోజనం ఇస్తున్నాం. అర్ధాకలతో ఉంటున్నాం. కాబట్టి మాకు అందరిలాగే మాకు కూడా సమాన అవకాశాలు అని కోరుకుంటున్నాం. ఇది న్యాయమైంది. దీన్ని అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. దయచేసి సక్సెస్ కావడానికి ఈ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టండి. అందరం బీసీలేమో, అందరం ఉద్యమాలు ఉన్నాం. ఆయన ఆవేదన మళ్ళీ చెప్పిండు కనుక మళ్ళీ చెప్పింది రిపీట్ కాకుండా దయచేసి చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఫస్ట్ తెలంగాణ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. తర్వాత పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. ఇవాళ జేఏసీ ఏర్పడ్డది. భవిష్యత్తులో పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పడి మీ ఆధ్వర్యంలో తెగించి మరి చట్టసభలో రిజర్వేషన్ వచ్చే దిశ కూడా అడుగులు వేయాలని చెప్పి పాలన చేస్తూ పెద్దలు నారగోరిని గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. ఏదైతే పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే హైకోర్టు స్టే ఇవ్వటం జరిగిందో, మరి ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఒకసారి ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ముందు రోజు వాదోపవాదాలు జరిగినప్పుడు మరి ఏదైతే రిజర్వేషన్ల వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో మాకు రేపే నోటిఫికేషన్ రాబోతుంది, మరి దాన్ని రాకుండా స్టే ఇవ్వమని అడిగితే మరి వాదోపవాదాలు జరిగేటప్పుడు ఇవ్వలేదు, స్టే ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందరం ఏమనుకున్నాము అని అంటే ఇంకా స్టే ఇవ్వలేదు అని అంటే ఊపిరి పీల్చుకొని ఇంకా ఈసారి నోటిఫికేషను మరి వస్తుంది, ఎలక్షన్స్ జరుగుతాయని మేము భావించడం జరిగింది. కానీ మరునాడే మళ్ళీ మొత్తం ఏంటంటే ఆశ్చర్యంగా మరునాడే మళ్ళీ ఈ రిజర్వేషన్లు పెంచిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే స్టే ఇవ్వటము అనేది జరిగింది. అంటే బీసీ రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడల్లా స్టే ఇవ్వటమే జరుగుతుంది ఈ దేశంలో. 1986లో ఎన్టీ రామారావు రిజర్వేషన్లు పెంచినప్పుడు స్టే ఇచ్చినప్పుడు 25 నుంచి 44% పెంచినప్పుడు స్టే ఇచ్చి ఆపివేయటం జరిగింది. 1990లో మండల్ కమిషన్ గురించి ఉద్యమం మేము అందరం చేసినప్పుడు మళ్ళీ ఏంటిది అని అంటే విపి సింగ్ గారు అమలు చేసినప్పుడు మళ్ళీ స్టే ఇవ్వటం జరిగింది. మహారాష్ట్రలో చేస్తే ఇవ్వటం జరిగింది, బీహార్లో చేస్తే ఇవ్వటం జరిగింది, ఇప్పుడు స్థానిక సంస్థలలో చేస్తే స్టే ఇవ్వటం జరిగింది.
అంటే ఈ దేశంలో 50% ఉన్నటువంటి ప్రజానీకానికి కనీసం స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించాలని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ 243D 243T అనే ఆర్టికల్ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో రాజ్యాంగ సవరణ చేసి పెట్టినప్పటికి కూడా ఏదైతే ఇందిరా సహాని కేసులో 50% దాటొద్దని విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన దాన్ని తీసుకొని వచ్చి ఈ స్థానిక సంస్థలకు కూడా వర్తింపజేసి మొత్తం ఏంటిది అని అంటే బీసీ వర్గాల యొక్క ప్రయోజనాలనే దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం ఏంటిది అని అంటే ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటును అది శిలాశాసనం అయిపోయింది. అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనేది ఉంది, ఆర్టికల్ 243 ఉంది, టీ ఉంది, డి ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాటి విషయంలో లెక్క లేదు, అవి ఇక పనికి రావు. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పట్టించుకోకుండా కేవలం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్నే శిలాశాసనంగా భావించి కొట్టేసుకుంటూ పోతే మరి బీసీ సమాజం ఎవరికి చెప్పుకోవాలి? చివరికి న్యాయం జరుగుతుంది అని కోర్టులలోకి వెళ్తాం. కోర్టులలో కూడా న్యాయం జరగకపోతే ఇంకా ఈ బీసీ సమాజాన్ని ఎవరు ఆదుకోవాలి? రాజకీయ పార్టీలు తలుపులు మూసివేశారు. అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో వాటా లేదు, బ్యూరోక్రసీలో వాటా లేదు. మరి బీసీలను ఎవరు ఆదుకోవాలి? వాళ్ళను ఎవరు దాన్ని మొత్తం ఏంటిది అని అంటే భరించాలి? కాబట్టి ఇలా బీసీ సమాజమే ఏంటిది అని అంటే ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మరి టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ఉందో గతంలో ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు చాలామంది ఇక్కడ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే బలమైన నాయకత్వం, బలమైనటువంటి మంత్రులే ఇక్కడ ఉన్నారు. వీళ్ళని చూస్తే అసలు ఏ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల్లో కూడా ఇంత శక్తివంతమైనటువంటి మంత్రులు ఉన్నటువంటి పార్టీని నేను చూడలేదు, ప్రభుత్వాన్ని చూడలేదు. బీసీ సమాజం నుంచి బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. టీఆర్ఎస్ ఆ మేరకు అవకాశం కలిగించింది. కానీ ఏంటిది అని అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఇప్పటి వరకు కూడా రాజకీయ బానిసత్వంలోనే ఉంది. ఇంకా ఎంతకాలం ఈ పార్టీల చుట్టూ, ఈ వ్యవస్థల చుట్టూ మొత్తం తిరిగి మరి ఎంతకాలం మనం భరించాలి? ఇక రావాల్సింది ఇంతకుముందు పెద్దలు కమలాకర్ రావు గారు